హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫరు. ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త డిఫరెంట్ మసాలాతోటి మటన్ కర్రీ చేయబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనం ఇలా రకరకాల డిఫరెంట్ మసాలాలతోటి కనుక కర్రీస్ చేస్తుంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా బోర్ కొట్టకుండా హ్యాపీగా తినేస్తారు. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మామూలుగా అయితే వంట చేసేవాళ్ళు అందరూ కూడా చెఫ్లేనండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో రకరకాలుగా ట్రై చేస్తూనే ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళందరూ కూడా చెఫ్లే. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి డిఫరెంట్ టేస్ట్‌లతోటి, డిఫరెంట్ మసాలాలతోటి మీరు కర్రీస్ చేసుకోండి. కర్రీస్ ఏంటి అన్ని రకాల రెసిపీస్ చేసుకోండి. మనం ఈ కర్రీ కోసం మసాలాన్ని తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని దానిలోకి టమోటా ముక్కలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. 5, 6 జీడిపప్పులు వేసుకోండి. ఒక 2, 3 స్పూన్లు ఎండు కొబ్బరిని వేసుకోండి. టమాటాలు అయితే నేను చిన్న సైజువి 2 తీసుకున్నానండి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత దానిలోకి 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివే తీసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన రెడీగా పెట్టుకొని ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలోకి హోల్ గరం మసాలాని వేసుకోవాలి. నేనైతే బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, చిన్న జాజికాయ ముక్క, స్టార్ ఫ్లవర్, ఇలాచీ వేసాను. ఇవన్నీ చక్కగా కొంచెం లైట్గా వేగిన తర్వాత దానిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని దాన్ని చక్కగా వేయించుకోవాలి. కొంచెం మగ్గితే సరిపోతుందండి, బాగా వేగక్కర్లేదు. ఉల్లిపాయ ఎప్పుడైనా కూడా గ్రేవీస్కి కొంచెం మగ్గితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియోని చూసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దానిలోకి ఒక పావు స్పూన్ పసుపును వేసుకొని వేయించుకోండి. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని వేసుకోండి. నేనైతే ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలా పెడితే కనుక మనకి మటన్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. లోపలికి ఉప్పు, కారం అంతా కూడా ముక్క లోపలికి వెళ్తుంది. అందుకని చెప్పి మ్యారినేట్ చేసుకుని పెట్టుకోండి. ఒక గంట సేపు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఈ పచ్చిదనం అంతా పోయే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా అంతా, ఆ మసాలాని వేసుకుని పచ్చివాసన పోయి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే విధంగా మనం వేయించుకోవాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే రకమైన మసాలాలతో ఒకే రకమైన టేస్ట్ తోటి వండుకోకుండా ఇలా డిఫరెంట్గా మార్చి వండుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మనం చేసి పెట్టినప్పుడు వాళ్ళు తృప్తిగా తింటారండి. ఇలా ఎప్పుడు ఒకే రకంగా చేస్తే ఎప్పుడు ఒకే రకమైన టేస్ట్ వస్తుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి, డిఫరెంట్గా ట్రై చేయండి. నేనైతే డిఫరెంట్గా ట్రై చేస్తాను. ట్రై చేసినప్పుడల్లా మీకు చూపిస్తున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. దానిలోకి కారం వేసుకోండి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు, కారం అన్నీ వేసాం కాబట్టి చూసుకుని గ్రేవీకి తగినట్టుగా వేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. మటన్ అయినా ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు లేత మటన్ తెచ్చుకుంటే రుచి బాగుంటుంది, త్వరగా కూడా ఉడుకుతుందండి. దీనిలోకి నేను ధనియాలు, హోల్ గరం మసాలా అన్నీ కలిపి వేయించి పౌడర్ చేశాను. ఆ పౌడర్ని ఒక స్పూన్ వేసానండి. నేను 1/2 కేజీ మటన్కి సరిపడా మసాలాని వేసాను. మీకు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కనుక ఇంకొక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మసాలా వాసన వస్తే టేస్ట్ అనేది బాగోదు. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనం కలిపి వేయించాం కదా. ఇప్పుడు దీనిలోకి ముక్కలు మునిగే వరకు మనం వాటర్ పోసుకోవాలి. అంత వాటర్ పోసుకుంటే కరెక్ట్గా మనం ముక్క ఉడికేదానికి సరిపోతుంది. ముదురుగా ఉన్న మటన్ అయితే కనుక ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా ఉడికేటట్టుగా మూత పెట్టుకొని గ్రేవీ చిక్కబడే వరకు కూడా ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గరగా అయ్యి వాటర్ దిగిరి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడైనా కానీ ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాల్సిందేనండి. లేదా టేస్ట్ బాగోదు, చప్పగా ఉంటుంది, వాటర్గా ఉంటుంది. దానిలోకి ఒక స్పూన్ బటర్ని వేసుకోండి. బటర్ వేసుకుంటే మనకి రిచ్ టేస్ట్ వస్తుంది, కమ్మగా ఉంటుంది. పిల్లలు తినడానికైనా కూడా మంచిది. చూడండి, ఈ విధంగా గ్రేవీ అంతా దగ్గరగా అయ్యి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చే వరకు ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే
మనం కొత్తగా ట్రై చేసి ఈ విధంగా చేసిన మటన్ కర్రీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.